మనం క్లాస్లో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫిజికల్ సైన్స్ వెయిటేజ్ టు ద అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ వెయిటేజ్ ఫర్ చాప్టర్స్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ తర్వాత చూద్దాం. ప్రస్తుతం బ్లూ ప్రింట్ గివెన్ బై ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి వెయిటేజ్ టేబుల్ ఇది. ఇక్కడ మీ అందరికీ తెలుసు మనకి 6 అకాడమిక్ స్టాండర్డ్స్. AS1 అండర్స్టాండింగ్, AS2 ఆస్కింగ్ క్వశ్చన్స్, మేకింగ్ హైపోథెసిస్, అకాడమిక్ స్టాండర్డ్ 3 ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, అండ్ 4 వచ్చేటప్పటికి ఇన్ఫర్మేషన్ స్కిల్స్, 5 వచ్చేటప్పటికి కమ్యూనికేషన్ త్రూ డయాగ్రామ్ తీసి దాంట్లో ఉన్న భాగాలు గుర్తించడం, దాని నుంచి రాయడం. 6th వచ్చేటప్పటికి అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ బయోడైవర్సిటీ. ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 40% ఆఫ్ మార్క్స్ ఇస్తారు, క్వశ్చన్స్ ఇస్తారు మార్క్స్ కి. సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 10%, థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 16%, ఫోర్త్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 14%, ఫిఫ్త్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 10% అండ్ సిక్స్త్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి 10%. మొత్తం 100% క్వశ్చన్స్ ఇలా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ పరంగా చూస్తే AS1 అని రాస్తున్నటువంటి క్వశ్చన్స్ లో నుంచి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 20 మార్క్స్ కి క్వశ్చన్స్ AS1 అనే అకాడమిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ నుంచి ఇవ్వబడుతుంది. మన టెక్స్ట్ బుక్ లో కూడా ప్రధాన పక్కన AS1 AS2 ఇవ్వబడ్డాయి, అకాడమిక్ స్టాండర్డ్ 1 అకాడమిక్ స్టాండర్డ్ 2 అని. దాని ప్రకారం ఏ క్వశ్చన్ ఏ అకాడమిక్ స్టాండర్డ్ కిందకు వస్తుందో మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 2 లో 5 మార్క్స్, అకాడమిక్ స్టాండర్డ్ 3 లో 8 మార్క్స్ కి, అకాడమిక్ స్టాండర్డ్ 4 నుంచి 7 మార్క్స్ కి, 5 నుంచి 5 మార్క్స్ కి, 6 నుంచి 5 మార్క్స్ కి, మొత్తం 50 మార్క్స్ కి ఫిజికల్ సైన్స్ మీ అందరికీ తెలుసు. ఇలా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా వెయిటేజ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగానే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్న అకాడమిక్ స్టాండర్డ్స్, ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి కూడా ఒకసారి గమనించండి. ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ ఒకసారి గమనించినట్లయితే అకాడమిక్ స్టాండర్డ్ 1 ఏదైతే ఉందో అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా ఫస్ట్ అకాడమిక్ స్టాండర్డ్ లో 1 మార్క్ క్వశ్చన్స్ 4 వస్తాయి. గమనించండి, 4 మార్క్స్ వస్తాయి, 4 క్వశ్చన్స్. మొత్తం కూడా మనకి 17 క్వశ్చన్స్ అమ్మా. ఈ 17 క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ అనేవి ఆప్షనల్. అక్కడ బ్రాకెట్ లో 4 పెట్టారు, గమనించారా? ఆ 4 ఏంటంటే ఆప్షనల్ క్వశ్చన్స్. ఆప్షనల్స్ వేటికి ఉంటాయి? 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ఆప్షనల్స్ ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ A ఆర్ B క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఇస్తారు గ్రూప్. ఫస్ట్ క్వశ్చన్ లో A ఆర్ B రెండిట్లో ఒకటి రాయాలి, రెండో క్వశ్చన్ లో A ఆర్ B రాయాలి, మూడో క్వశ్చన్ లో A ఆర్ B. 15, 16, 17 ఈ క్వశ్చన్స్ లో A ఆర్ B. మొత్తం కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకు 6 ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క లెసన్ నుంచి వస్తుంది, ఒకసారి గమనించండి. అలా మనకి 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మొత్తం 8 1 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి మొత్తం 3 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉంటాయి. మొత్తం కూడా 17 క్వశ్చన్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో మార్క్స్ కూడా అకాడమిక్ స్టాండర్డ్ 1 లో ఇందాక చెప్పినట్లుగా 20 మార్క్స్, 2 లో 5 మార్క్స్, 3 లో 8 మార్క్స్, 4 లో 7 మార్క్స్, అకాడమిక్ స్టాండర్డ్ 5 లో 5 మార్క్స్, అకాడమిక్ స్టాండర్డ్ 6 లో 5 మార్క్స్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఏవి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అకాడమిక్ స్టాండర్డ్ లో అనేది, అంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్స్ ఒక 4 వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. దేంట్లో? అకాడమిక్ స్టాండర్డ్ 1 లో ఏ లెసన్ నుంచి అయినా సరే అకాడమిక్ స్టాండర్డ్ 1 నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2, 1 మార్క్ క్వశ్చన్స్ 4, రైట్? అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 2 లో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అకాడమిక్ స్టాండర్డ్ 3 లో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అది కూడా ఆప్షనల్ క్వశ్చన్, ఏం కాదు, ఒకటి వస్తుంది. అకాడమిక్ స్టాండర్డ్ 4 నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అకాడమిక్ స్టాండర్డ్ 5 నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అకాడమిక్ స్టాండర్డ్ 6 నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్.
మొత్తం మీద 3 4 మార్క్స్ క్వశ్చన్స్, 3 2 మార్క్స్ క్వశ్చన్స్, 3 8 మార్క్స్ క్వశ్చన్స్, 8 1 మార్క్ క్వశ్చన్స్, మొత్తం కూడా 17 క్వశ్చన్స్. రైట్, ఇది అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ పర్ ద అకాడమిక్ స్టాండర్డ్. అదేవిధంగా ఇంకొక టేబుల్, ఇది ఇంపార్టెంట్ టేబుల్. ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, పై 2 టేబుల్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ టేబుల్ ఇది మీరు రాసుకోవాల్సి. ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి వీటి ప్రకారమే ఇస్తాం. కాకపోతే ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ బుక్ వెనకున్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు, కొంచెం మార్పులు చేర్పులు చేసి అదే క్వశ్చన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి అప్లికేటివ్ మెథడ్ లో కొంచెం అటు ఇటుగా ఇవ్వచ్చు. దాదాపుగా ఉన్నది ఉన్నట్లుగానే ఇవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. సో ఒకసారి ఇది రాసుకోండి, ఇది గమనించండి. ఫస్ట్ లెసన్ అయినటువంటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే ఫస్ట్ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అదేవిధంగా 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మీరు ఇక్కడ గమనించారా, 8 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం మనకి 8 చాప్టర్స్ కదా. 8 చాప్టర్స్ లో 6 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క చాప్టర్ లోంచి ఒక్కొక్క 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. గమనించండి, ఏం చాప్టర్స్ అది? కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, యాసిడ్ బేసెస్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, యాసిడ్ బేసెస్ నుంచి 8 మార్క్స్ లేదు సార్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, కార్బన్ కాంపౌండ్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, ఎలక్ట్రిసిటీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్. సో 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వని చాప్టర్స్ ఒకటి 2 చాప్టర్స్ అవేంటంటే లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, ఒకటి యాసిడ్ బేసిస్. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వలేదు కదా అని ఈ 2 చాప్టర్స్ ని వదిలిపెట్టకూడదు. ఈ 2 చాప్టర్స్ లోంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. యాసిడ్ బేసిస్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లైట్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో అన్ని లెసన్స్ కి కూడా సమానమైన ప్రాధాన్యత ఉంది అని మనం చెప్పచ్చు. ఏ చాప్టర్ ఎక్కువ కాదు, ఏ చాప్టర్ తక్కువ. సో 1 మార్క్ క్వశ్చన్స్ దాదాపుగా అన్ని చాప్టర్స్ నుంచి వస్తున్నాయి, ఒక లైట్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి తప్ప. మిగతా అన్నిటి నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ చాప్టర్ నుంచి 1, రెండో చాప్టర్ నుంచి యాసిడ్ బేసిస్ నుంచి 2 1 మార్క్ క్వశ్చన్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, కార్బన్ కాంపౌండ్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఎలక్ట్రిసిటీ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. సో 1 మార్క్ క్వశ్చన్స్ రాని వల్ల లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఈ 2 లెసన్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ రావు. ఈ 2 లెసన్స్ లో ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ చదవనక్కర్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన యాజ్ పర్ వెయిటేజ్ టేబుల్, యాజ్ పర్ బ్లూ ప్రింట్, దాదాపుగా గవర్నమెంట్ ఈ బ్లూ ప్రింట్ ని 95% దాకా కూడా బ్లూ ప్రింట్ ప్రకారమే పేపర్ ప్రిపేర్ చేస్తుంది. రైట్, సో 2 మార్క్స్ క్వశ్చన్ గమనించినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఇస్తారు కదా. ఏవే లెసన్స్ నుంచి ఇస్తారు? కార్బన్ కాంపౌండ్స్ నుంచి 1, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి 1, ఎలక్ట్రిసిటీ నుంచి 1. 3 2 మార్క్స్ క్వశ్చన్స్. రైట్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇందాక చెప్పాను. యాసిడ్ బేసెస్ సాల్ట్స్ నుంచి 1, లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ నుంచి 2. ఓకే, సో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒక లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్, అదేవిధంగా యాసిడ్ బేసెస్ తప్ప మిగతా అన్నిట్లో నుంచి కూడా ఒక్కొక్క 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏది రాస్తారనేది తర్వాత 15th క్వశ్చన్ లో ఏఆర్బి, ఏ లెసన్ నుంచి అయినా ఇవ్వచ్చు. ఒక లెసన్ నుంచి 5, ఇంకొక లెసన్ నుంచి, రెండిట్లో మీకు ఏది వస్తే అది రండి. సో మొత్తం 8 మార్క్స్ క్వశ్చన్స్. సో 1 మార్క్ క్వశ్చన్స్ 8 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ 3 into 2 6 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 into 3 12 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ 6 ఇచ్చారు కదా, నాకు ఆప్షనల్ చెప్తేనే ఏఆర్బి కాబట్టి 6 ఉంది. సో 3 into 8 is equal to 24 మార్క్స్. మొత్తం కూడా 17 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి. ఈ టేబుల్ మీకు ఇంపార్టెంట్ అయినట్టు. ఓకేనా, ఈ టేబుల్ ని మీరు మీ నోట్బుక్ లో రాసి పెట్టుకోండి. దాని ప్రకారం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఏమేమి చూసాము? బ్లూ ప్రింట్, అకాడమిక్ స్టాండర్డ్ పరంగా ఎంతంత పర్సెంటేజ్, ఎన్ని మార్కులు, అదేవిధంగా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్, ఏ అకాడమిక్ స్టాండర్డ్ లో ఎన్ని వస్తాయి అనేటటువంటి టేబుల్ చూసాం. అదేవిధంగా ఏ చాప్టర్ లో 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఏ చాప్టర్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్ నుంచి
8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్నెన్ని వస్తాయి అనేటటువంటి టేబుల్, ఎంత ఏ చాప్టర్ నుంచి ఎన్నెన్ని మార్కులు వస్తాయి కూడా. ఫస్ట్ చాప్టర్ నుంచి 9 మార్క్స్, సెకండ్ చాప్టర్ నుంచి 6 మార్క్స్, థర్డ్ చాప్టర్ నుంచి 1 మార్క్, అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ నుంచి 3 మార్క్స్, ఫిఫ్త్ చాప్టర్ నుంచి చూడండి లైట్ రిఫ్లాక్షన్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ వస్తాయి, అదేవిధంగా హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వన్ నుంచి 9 మార్క్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ నుంచి 4 మార్క్స్ వస్తాయి, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. మొత్తం 50 మార్క్స్ కి ఎగ్జామ్. ఇలా ఏ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి, ఈ బ్లూ ప్రింట్ కనుక మీకు ఐడియా ఉంటే దాని ప్రకారం చదువుకోవడం చాలా ఈజీ. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేద్దామంటే ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం ఫస్ట్ చాప్టర్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 15-20 1 మార్క్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 7-8 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం. అలా మెయిన్ ఇంపార్టెంట్ ఈ చాప్టర్ లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేంటి, 1 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే, మిగతా ఏమి ఇవ్వరు. అలా సెకండ్ చాప్టర్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారు, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు ఇంపార్టెంట్. థర్డ్ చాప్టర్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారు, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫోర్త్ చాప్టర్ లో కార్బన్ కాంపౌండ్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్. అలా ఇంపార్టెంట్ ఏవైతే ఫస్ట్ చాప్టర్ నుంచి 2 మార్క్స్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వాల, ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 10-15 ఇచ్చారు, 8 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్ 7-8 ఇచ్చారు. వాటి వరకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అవి కూడా నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. వాటి వరకు ప్రిపేర్ అయినా సరే డామ్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, వారు ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు ప్రిపేర్ అయినా సరే దీని ప్రకారం బ్లూ ప్రింట్ ప్రకారం వారు ఇచ్చినటువంటి గవర్నమెంటే ఇచ్చింది కాబట్టి మీకు చదవడానికి ఎలాంటి సంశయం అక్కర్లేదు. సో దాని ప్రకారం చదివినా సరే 50 మార్క్స్ కి అబౌవ్ 30 స్టాండర్డ్ గా చెప్తున్నాను, అబౌవ్ 30-35 వస్తుంది వారు ఇచ్చిన ప్రకారం. బిలో 30 అయితే రావు. వారు ఇచ్చిన పర్ఫెక్ట్ గా ఉన్న క్వశ్చన్స్ ఉన్నట్టుగా చదువుకున్నట్లయితే ఆ క్వశ్చన్స్ ఇచ్చిన క్వశ్చన్స్ వరకు ఎన్నైతే ఇచ్చారో అన్ని వరకు పర్ఫెక్ట్ గా చదివితే 50కి 30 అబౌవ్ మార్క్స్ వస్తాయి కాబట్టి, కానీ బిలో మార్క్స్ రావు. అది కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. సో నెక్స్ట్ క్లాస్ లో మనము ఏ చాప్టర్ నుంచి ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ నుంచి నెక్స్ట్ క్లాసెస్ లో ఏం చేద్దామంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.